హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. 40 రోజుల పైగా అంగన్వాడీలు చేస్తున్న దీక్ష భగ్నమైంది. సరిగ్గా టైం చూసి వాళ్ళని ఏపీ ప్రభుత్వం దెబ్బ కొట్టిందనే చెప్పాలి వాళ్ళ దీక్షని. సరిగ్గా ఈరోజు దేశమంతా కూడా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ప్రతిష్టాపన ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించిన సంబరాల్లో మునిగిపోయింది. మీడియా కవరేజ్ మొత్తం అటువైపే ఉంది, రాజకీయ పార్టీల అటెన్షన్ కూడా అటువైపే ఉంది. సో ఇలాంటి టైంలోనే సరిగ్గా అదును చూసి నిన్న తెల్లవారుజాం అంటే ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో అనమాట, అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల ప్రాంతంలో మెయిన్ విజయవాడలో ఉన్న ధర్నా చౌక్లో దీక్ష చేస్తున్నారు కదా 40 రోజులు పైబడి ఈ అంగన్వాడీలో. ఆ దీక్షను అయితే పోలీసులు భగ్నం చేయడం జరిగింది. వాళ్ళందరినీ బస్సులు ఎక్కిచ్చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈరోజు చలో విజయవాడకు పిలిపించారు అంగన్వాడీలు. జగనన్నకి చెబుదాం అనే ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుని అందరూ విజయవాడలో గ్యాదర్ అవ్వాలని వాళ్ళు ప్లాన్ చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో తాడేపల్లి అక్కడ వరకు వెళ్ళాలనేది వాళ్ళ పిలుపు. అయితే దీనిపై సీరియస్ అయిన ఏపీ గవర్నమెంట్ ఎక్కడికక్కడ పోలీసులు మోహరించింది. ముఖ్యంగా వీరవల్లి టోల్ గేట్ ఇటువైపు గోదావరి జిల్లాలు కానీ వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనకాపల్లి దగ్గర ఇక్కడేమో వీరవల్లి టోల్ గేట్ దగ్గర వాళ్ళని ఆపేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలో ఎవరైతే ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారో 40 రోజులు వాళ్ళందరినీ తెల్లవారుజామున పోలీసులు తరలించారనమాట. మొత్తం చాలా బస్సులు పెట్టారు ఇక్కడ. వేళ్ళనే కాకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఆ బస్సులు ఎక్కించి ఇక్కడ నుంచి తరలించి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ బస్సులు ఇక్కడ ఎలాగ లైన్లో పెట్టించారనమాట. ఎవరైనా ఇక్కడికి వస్తుంటే వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ముఖ్యంగా తమ బేసిక్ పే మార్చాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమ వేతనాన్ని 26,000 వరకు కూడా పెంచాలనేది వాళ్ళ దీక్ష. దీనికి సంబంధించి ఆ డిమాండ్ పరిష్కరణ కోసం వాళ్ళు ఏపీ గవర్నమెంట్తో చర్చలు కూడా జరిపారు. కానీ గవర్నమెంట్ దానికి సానుకూలంగా స్పందించలేదు. కొన్ని కోరికలు తీరుస్తామని చెప్పింది కానీ ఇలా జీతం ఏకంగా 26,000 వరకు పెంచడం అనేది సాధ్యపడదు అంటూ వాళ్ళకు క్లారిటీ అయితే ఇచ్చేశారు. కానీ తమ డిమాండ్ల కోసం వాళ్ళైతే 40 రోజులుగా చాలా అంటే కష్ట నష్టాలకు ఓర్చి వాళ్ళు దీక్ష చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళని ఆ దీక్ష భగ్నం చేసి వాళ్ళు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా అయితే మారింది. ప్రస్తుతం విజయవాడలో ఎక్కడ చూసినా కూడా పోలీసులే కనపడుతున్నారు. అంగన్వాడీలు మొత్తం ఎప్పటికే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, అంటే వాళ్ళందరినీ కూడా తరలించేశారు. దూరంగా కనబడుతున్న ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడే దీక్షకు సంబంధించినటువంటి శిబిరం ఉండేది. అక్కడే వాళ్ళు భోజనాలు చేసి వండుకుంటూ అక్కడే తమ వాదన వినిపిస్తూ ప్రజలకు అర్థమయ్యేలా చెప్తూ వాళ్ళందరూ కూడా అక్కడే దీక్ష అయితే చేస్తూ వచ్చారు 40 రోజులు దాటి. కానీ చివరికి పోలీసులు అయితే వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది చూడాల్సి ఉంది. గవర్నమెంట్ మాత్రం సరిగ్గా టైం చూసి దెబ్బ కొట్టిందని చెప్పాలి. మొత్తం అందరి చూపు అందరి అటెన్షన్ కూడా అయోధ్య వైపు ఉన్న టైంలోనే అంగన్వాడీల దీక్షను ఇక్కడ గవర్నమెంట్ భగ్నం చేసింది.